ओम अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मंत्रस्य तस्य नामानि यानि एको मंत्र तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। हरे कृष्णा माता जी। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న మనము 15th చాప్టర్ లో ఐ థింక్ 17th శ్లోకం వరకు వచ్చామనుకుంటాను. 18th చెప్పేశారు కదా ప్రభుజీ. 18th కూడా అయిపోయింది మాతాజీ. యస్మాత్ క్షరమతీతోహం. యా యస్మాత్ అక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చా ప్రతిత పురుషోత్తమ అనేటువంటిది నిన్న మనము డిస్కస్ చేసాం. సో బేసికలీ ఇంతవరకు మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏం అర్థమైంది ఒక్కసారి నెమరు వేసుకుందాం. ఓకే, సో ప్రభుజీ 18th అంటే ఇప్పుడు క్షరము అక్షరం అంటే దేహానికి ఆత్మకి కూడా సంబంధం లేకుండా దివ్యమైన వాడు పరమాత్మ అనేనా మీనింగ్ ప్రభుజీ ఇక్కడ? అవును మాతాజీ, అతీతుడను. క్షరము అక్షరము. క్షరము అంటే నశించేది, నా అక్షరము అంటే దేహం అనుకున్నాం కదా మనం, అక్షరం అంటే ఆత్మ అని అనుకున్నాం. అవును మాతాజీ, యా అంటే ఈ రెండు అంటే అవే కదా అని. అవును మాతాజీ, కరెక్ట్, అవే మాతాజీ. ఓకే, సో జస్ట్ వీ విల్ డూ ఎ రీక్యాప్. ఫస్ట్ నుంచి ఒక్కసారి చదివేసుకుని, ఎందుకంటే ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి కదా ఇందులో. సో వీ విల్ సీ వాట్ వీ డిస్కస్డ్, సో దట్ మా పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇవాళతో మనకి బేసిక్ డిస్కషన్, అంటే ఓన్లీ శ్లోకాల గురించి డిస్కషన్ ఇవాళకి మనకి కంప్లీట్ అవుతుంది. కనిపిస్తుందా మాతాజీ? ఓన్లీ పైనది కల్పిస్తుంది ప్రభుజీ, శ్రీమద్ భగవద్గీత అని. ఓకే, ఓకే. సో 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనము ఏమేమి డిస్కస్ చేసుకున్నాము ఇంతవరకు ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్తున్నాడు భగవంతుడు మనకి ఇక్కడ, ఈ భౌతిక జగత్తు ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాడు. భౌతిక జగత్ అనేటువంటిది మాయతో కూడినటువంటిది. ఈ మాయతో కూడినటువంటి ఈ భౌతిక జగత్తు మనకి అశ్వత్థ వృక్షంతో పోల్చాడు భగవంతుడు. అశ్వత్థ వృక్షం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే పెద్ద వృక్షం అది. అశ్వత్థ వృక్షం అంటే అసలు దాని ఊడలు, దాని వేళ్ళు ఎంతవరకు పాతుకొని పోయి ఉంటాయి అనేటువంటిది మనం ఊహించలేము. ఇట్ ఈస్ సో గ్రేట్. మనకి మహబూబ్ నగర్ దగ్గర పిల్లల మర్రి అని ఒకటి ఉంది, మీరు వినే ఉంటారు. అది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. అది మోర్ దాన్ ఐ థింక్ ఒక 1000 acres లో ఎంతో వ్యాపింపబడి ఉంది అని విన్నాను నేను. అంటే మనం ఇక్కడ మన కళ్ళకి కనిపించేటువంటి ఈ పెద్ద వృక్షాన్ని మనము చూసి ఆశ్చర్యంతో మనం ఆశ్చర్యపోతాం. మన భారతదేశంలో మీరు నార్త్ ఇండియా వైపు నైనితాల్ కానీ అటు సైడ్ ఇంకా ఇది హిమాలయాస్ వైపు వెళ్ళినప్పుడు ఆ వృక్షాలు ఎంతవరకు ఎంత హైట్ ఉంటాయంటే మనం తల ఎత్తి చూసినా కూడా ఇంకా మనం దాన్ని చూడలేము. అలాగే యుఎస్లో కూడా మేము ఒక దగ్గరికి వెళ్ళాము.
ఆ వృక్షాలు అసలు మనం తల పైకెత్తి ఇంకా చూస్తున్నా ఇంకా తల తిరిగిపోతుందన్నమాట. అంత ఎత్తుకి ఎదుగుతాయి ఆ వృక్షాలు. సో, దానికంటే మించినది ఈ అశ్వత్థ వృక్షము. ఎందుకు మరి అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నాడు? అది శాశ్వతమైనటువంటిది. ప్లస్ ఆ అశ్వత్థ వృక్షం యొక్క నీడ, ఆ అశ్వత్థ వృక్షం యొక్క ఆకులు, అందులో ఆ గాలి మన దేహానికి, మన మనస్సుకి, మన బుద్ధికి చాలా మేలు చేకూరుతుందనమాట. అటువంటి అశ్వత్థ వృక్షం ఎలా ఉందయ్యా అంటే, అది ఇన్వర్టెడ్‌గా ఉన్నది. అంటే ఆపోజిట్. పైన వేళ్ళు, క్రింద కొమ్మలు, చెట్టులాగా ఉన్నది ఈ భూలోకంలో. కానీ ఎందుకు అలాగున్నది అంటే, మూలం ఎక్కడున్నది? పైన భగవద్ధామంలో ఉన్నది. కాబట్టి ఆ భగవంతుని చేరుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఈ జీవుడు బద్ధాత్ముడు. అంటే ఈ బంధింపబడినటువంటి వాడు. దేనిలో? ఈ కోరికలు, తర్వాత జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేటువంటి ఈ చక్రంలో మనం అందరూ బంధింపబడి ఉన్నామన్నమాట. సో, ఈ బంధనాల నుంచి మనము ఎలాగ విడువడాలి అంటే, ఆ అశ్వత్థ వృక్షాన్ని వేళ్ళతో పాటు అంటే మనము ఈ వేళ్ళనేటువంటిది ఇక భూలోకంలో ఆహ్, ఏంటి కోరికలు. ఆ కోరికల వలన మనము ఇంకా ఇంకా ఈ భూమిలోనే పాతుకొని పోతున్నామనమాట. ఎందుకు దీంట్లోంచి బయటికి రాలేము. కాబట్టే దాన్ని కంపేర్ చేస్తున్నాడు భగవంతుడు. ఈ ప్రపంచం యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవాలి. ఎలాగ తెలుసుకోవాలి అంటే, ఈ భౌతిక జగత్తు పట్ల వైరాగ్యం పెంపొందించుకోవాలి. దానికి శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తుని ఎలాగ పోలుస్తున్నాడంటే, ఈ అశ్వత్థ వృక్షంతో ఇన్వర్టెడ్ అంటే రివర్స్ ఇమేజ్ ఉల్టా రివర్స్‌లో పోలుస్తున్నాడనమాట. సో, భౌతిక జగత్తుని ఒక తలక్రిందులుగా ఉండే అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు అంటారు మనం. రావి చెట్టుతో పోలుస్తున్నాడు. ఈ జీవాత్ముడు ఏమయ్యాడు? బంధింపబడి ఉన్నాడు. ఆ వృక్షం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పటి నుండి ఉందో, ఎలా పెరుగుతుందో అసలు తెలుసుకోవడం లేదు. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనలో పేరుకుపోయినటువంటి కోరికలు. ఆ కోరికల వలన ఏమవుతున్నది అంటే, ఆ కోరికలు తీర్చుకోకుండానే మనము వెళ్ళిపోతున్నాము. అంటే ఆ కోరికలు ఎప్పుడైతే మనము ఈ దేహాన్ని వదిలేటప్పుడు, ఆ దేహానితో పాటు దేహం వదిలేస్తున్నాము. కానీ ఆత్మకి ఆ కోరికలు అంటుకొని ఉంటాయి. కాబట్టి ఆ కోరికలు ఎప్పుడై వరకు అంటుకొని ఉంటాయో, ఆ కోరికలన్నీ తీర్చుకునేంత వరకు మానవుడు, ఆ జీవి పుట్టాలి, మళ్ళీ గిట్టాలి. కాబట్టి అందుకే చెప్తున్నాడు. నీకు పుట్టడము, గిట్టడం అనేటువంటిది ఈ చక్రంలో రాకుండా ఉండాలి అంటే, ఆ కోరికలని తీవ్రమైనటువంటి ఒక గొడ్డలితో నరికివేయాలి అని చెప్తున్నాడు భగవంతుడు. నరికివేస్తే సరిపోతుందా? సరిపోదు. ఎందుకు? ఇంకా వేళ్ళు భూమిలో ఉండనే ఉంటాయి. ఆ వేళ్ళు ఉన్నంత కాలము దానికి నీళ్లు అందుతూనే ఉంటుంది. భూలోకం నుంచి భూమిలో నుంచి నీళ్లు అందుతూనే ఉంటుంది. ఆ వేళ్ళకి ఎప్పుడైతే నీళ్లు అందుతుందో, ఆ చెట్టు మళ్ళీ చిగురుస్తుంది. అంటే కోరికలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాలి. కాబట్టి ఈ వేళ్ళతో పాటు ఎవరు పెకిలించగలరు అంటే కేవలము పరమాత్మ. కాబట్టి నన్ను ఆశ్రయించు అని చెప్తున్నాడు. సో, ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు ఆ చెట్టు కొమ్మలలో పైకి, క్రిందికి తిరుగుతూనే ఉంటాడు. తన ఆత్మ తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ జన్మిస్తుంది, మళ్ళీ మరణిస్తుంది, మళ్ళీ కోరికలు పెట్టుకుంటుంది. అంటే కోరికల పుట్ట ఇట్ నెవర్ ఎండ్స్ డిజైర్స్. కాబట్టి ఈ జన్మ జన్మకి అందుకే ఋషులు, మునులు ఏం చేస్తారంటే సర్వసంగ పరిత్యాగులు. సర్వము, సంగము 2 ఉన్నది. సర్వము అంటే ఏమిటి? కోరికలన్నీ కూడా వదిలివేస్తారు. సంగము అంటే దే డోంట్ అసోసియేట్ విత్ ఎనిబడీ. ఎందుకు? ఈ ప్రపంచంలో, సొసైటీలో ఉన్నంత కాలము మనం ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉండాలి. వాళ్ళతో పాటు సహవాసం చేయాలి. సహవాసం చేసినప్పుడు మనకి ఇష్టం ఉన్నా, లేకపోయినా వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళతో పాటు ఉండాలి. మనము సాధన చేసుకోవడానికి అంతరాయం కలుగుతుంది. కాబట్టే వాళ్ళు తపస్సు చేసుకోవడానికి అరణ్యంలో వెళ్ళిపోతారు. మరి అరణ్యంలో వెళ్ళిపోతే సాంగత్యం ఉండదంటే, మానవ సాంగత్యం ఉండదు. తక్కువుంటుంది. అందుకే వాళ్ళ ఆశ్రమాలు దూరంగా దట్టమైన అడవుల్లో వెళ్తారు. మేము ఒకసారి ఇక్కడ మాయాపూర్‌కి వెళ్ళాము. మాయాపూర్ నుంచి మమ్మల్ని ఒక 60 కిలోమీటర్లో, 70 కిలోమీటర్లో ఒక ఫారెస్ట్‌లో తీసుకెళ్ళిపోయారు స్వామీజీ. ఆ ఫారెస్ట్‌లో తీసుకెళ్ళిపోతే ఆయన ఒక 90 ఇయర్స్ వృద్ధ సన్యాసి. ఆయనతో పాటు ఒక 10 మంది శిష్యులు అక్కడున్నారు. ఆయన భార్య, శిష్యులు. ఆ అడవిలో అసలు ఏమి దొరుకుతుందో అదే కూరగాయలు తీసి మాకు వండి వంట వార్చారనమాట. అంటే ఎంతటి దివ్యమైనటు అనుభూతితో మనం చెప్పలేము.
ఎంత ప్రశాంతంగా ఉన్నది. అక్కడే ఒక చిన్న మందిరం ఉన్నది. అక్కడే ఒక వనాన్ని పెంచుకున్నారు. ఆ వనాన్ని సంరక్షిస్తూ దేహ పోషణకి కావాల్సినటువంటి కూరగాయలు తీసుకుంటూ స్వచ్ఛమైన ప్రకృతిలో నో డిస్టర్బెన్స్, నో వెహికల్. మీ వెహికల్ తీసుకుని వెళితేనే మీరు అక్కడికి రీచ్ అవ్వగలరు. అక్కడ కూడా పక్కా రోడ్డు లేదు. రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ఆ రోడ్లలో పెద్ద పెద్ద జీపులు వేసుకుని వెళ్ళామన్నమాట. ఎందుకు అంత దూరం వెళ్ళారంటే సాధన చేసుకోవాలంటే మనకి ఏది అట్రాక్షన్స్ అనేటువంటిది ఉండదు. అక్కడ ఏమిటి మీకు న్యూస్ పేపర్ రాదు, టెలివిజన్ లేదు, అసలు సిగ్నల్ అనేటువంటిది కూడా రాదు. మరి ఎలా జీవిస్తున్నారంటే ఎప్పుడో వారానికి ఒకసారి వాళ్ళ శిష్యులు టౌన్‌కి వెళ్ళి కావాల్సినవి తీసుకొచ్చేస్తారు. స్వామీజీ తర్వాత ఆవిడ, ఆయన భార్య వీళ్ళందరూ కూడా ఒక ఋషులలాగా, మునులాగా గడుపుతున్నారు. అంటే సాధన చేసుకోవాలి. చూడండి, అంటే ఈ దేహం ఎంత శ్రమించి మనకి ఈ దేహం వచ్చింది. ఆ దేహాన్ని ఎలాగా ఉపయోగం చేసుకోవాలని ఆయన వివరించాడనమాట. ఎందుకు ఇక్కడున్నారు స్వామీజీ, ఇంత దూరం ఉన్నారు అంటే, లేదు సర్వము సంగము పరిత్యాగం చేశాము. మాకు ఏది దొరికితే అదే. దొరకలేకుంటే ఓకే, నో ప్రాబ్లమ్. నీళ్లు ఉన్నాయి, మంచి నీళ్లు ఇక్కడ సెలయేరు ఉంది పక్కలో. ఆ సెలయేరుతో నీళ్లు తాగి మేము జీవిస్తాము కానీ, మాకు ఆ కోరికలంటూ లేదు అని ఆయన చెప్పాడనమాట. సో, కాబట్టి ఈ చెట్టు కొమ్మల్లో పైకి, కిందికి మనం వెళ్తూనే ఉంటాము. ఎంత కోరికలు తీర్చుకున్నా ఇంకా కోరిక వస్తూనే ఉంటుంది. ఆ మూలాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు. మూలం ఎక్కడుందంటే భగవంతునిలో ఉంది. కాబట్టి ఆ కామ్య కర్మలు ఆ చెట్టుకి ఎటువంటివి అంటే ఆకుల వంటివి. ఒక ఆకు రాలితే ఇంకొక ఆకు మొలుస్తుంది. అలాగంటే కోరికలని మెయిన్ రీజన్ ఫర్ డిస్సాటిస్ఫాక్షన్ ఈస్ ఎంటర్‌టైనింగ్ టూ మెనీ డిజైర్స్. కాబట్టి ఆ డిజైర్స్ ఎందుకు కలుగుతాయంటే 3 గుణాలు, త్రిగుణములు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం వల్ల మాయాదేవి చేత మనము ఆకర్షింపబడి అలాగా మనము ఆహ్, వలలో చిక్కుకున్నామనమాట. కాబట్టి వైరాగ్యం అనే గొడ్డలితో ఆ వృక్షాన్ని మనం కొట్టివేస్తే, భగవంతుని ఆశ్రయిస్తే, ఆ చెట్టు యొక్క మూలము కూడా భగవంతుడు పికిలిచ్చి వేస్తాడు. ఫస్ట్ కోరికలు తగ్గించుకోవాలి. ఆ కోరికలు ఎక్కడ వస్తున్నది? మనకి మనస్సు, ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు, మనస్సు దీని వల్లనే వీటన్నిటిని కూడా బుద్ధికి మనము అప్పగిస్తే వీటిని ఆ బుద్ధి అనేటువంటి భగవంతుడు మనల్ని సరియైన దారిలో తీసుకెళ్తాడు అని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత భగవంతుడు తన నిత్యమైనటువంటి లోకాన్ని గురించి చెప్పాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శష్టానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. ఈ ఆకర్షణ నుంచి నువ్వు బయటపడవచ్చు. నా తద్ భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః. నా తద్ భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం మమ. అటువంటి అంటే నీవు ఇవన్నీ కోరికలు కట్ చేసుకుంటున్నావు కదా, మళ్ళీ దానివల్ల ప్రయోజనం ఏమిటంటే నా లోకం రావడానికి సుగమం అవుతుంది మార్గము. ఎందుకు నా లోకానికి రావాలి అది కూడా భగవంతుడు చెప్తున్నాడు. నా లోకం ఎటువంటిది? నా తద్ భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం మమ. అటువంటి నా లోకాన్ని నువ్వు చేరుకోగలవు. ఎప్పుడైతే నా లోకాన్ని చేరుకుంటావో అప్పుడు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. నా సేవలో నీ ఈ ఆత్మని పరిశుద్ధం చేసుకోవచ్చు. మళ్ళీ జనన మరణం అంటూ ఉండదు. అంటే బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, గరుడుడు వీళ్ళందరూ కూడా దేవతలు. ఈ దేవతలందరూ కూడా మరి మోక్షం అనేటువంటిది అంటే వాళ్ళ కర్మలని వాళ్ళు కూడా అందుకే తపస్సు చేస్తుంటాడు. ఇప్పుడు బ్రహ్మదేవులు ఎందుకు తపస్సు చేస్తుంటారు అంటే అదే చివరి జన్మ అవ్వాలి. ఆ జన్మలో ఆ సాధన చేసి భగవంతుని లోకానికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పరమేశ్వరుడు. అలాగే దేవతలందరూ కూడా సాధన చేసుకుంటూ వెళ్తారు. కానీ అక్కడ 1000 సంవత్సరాలు చేసింది ఈ కలియుగంలో ఒక్కసారి భగవంతుని నామాన్ని ఉచ్చరించడంతో ఈక్వల్ అంటారు. అంటే మరి ఏది గొప్పది? మనం ఈ కలియుగంలో పుట్టామని తిట్టుకుంటుంటాం. ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని నష్టాలున్నాయి. కష్టాలు, నష్టాలు ముళ్ళు ఉన్నప్పుడే గులాబీ యొక్క అందం కనిపిస్తుంది. కాబట్టి ఈ కష్టాలని దాటుకుని మనం బయటికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు భగవంతుడు మనకి సహకరించి ఈ జన్మలోనే మోక్షం ఇచ్చేస్తాడు. ఎలాగా? మనం చూసాం కదా, ఖట్వాంగ మహర్షి, ఖట్వాంగ రాజు అతను దేవతలకి సహాయం చేశాడు. అంటే
కాలములో త్రేతాయుగము, ద్వాపర యుగము, తర్వాత సత్యయుగంలో దేవతలందరూ కూడా మనుషులతో మాట్లాడడానికి వాళ్ళు అనుకూల పరిస్థితులు ఉండేవి. ఎందుకు? అంతటి తపశ్శక్తి ఉండేటువంటి వాళ్ళు. కానీ కలియుగంలో భగవంతుని అవతారం లేదు, దేవతలు కూడా ఇక్కడ అవతరించరు. ఎందుకు? 3 యుగాల్లోనే భగవంతుడు అవతరిస్తానని చెప్పాడు. కలియుగంలో కేవలము నా అవతారము భగవద్గీత, భాగవతంలో ఉంటుంది. శిలారూపంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో తన భక్తుల్ని ఆదరిస్తూ ఉంటాడు కలియుగంలో. ఆయన అవతారం తీసుకోవడం అనమాట ఈ కలియుగంలో. మరి అటువంటి కలియుగంలో అంతటి అవకాశం మనకి ఇచ్చినందువలన భగవంతుని ధ్యానం చేస్తే మనం ఈ జన్మలోనే ముక్తి అనేటువంటిది పొందవచ్చు. ఎంతోమంది మహర్షులు కూడా అలాగా చేసుకోగలిగారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి మనం ఏం చేస్తున్న అజ్ఞానులు తమ దేహంలోని ఆత్మను గుర్తించరనేటువంటిది కూడా చదువుకున్నాం మనము. తర్వాత భగవంతుడు తన సృష్టిలో అన్ని చోట్ల ఉన్నాడు. ఏమిటి? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞాన అపోహనంచ వేదేశ్వ సర్వే రహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అనేటువంటి దాంట్లో భగవంతుడు చెప్పాడు. అందరి హృదయాల్లో నేను తిష్ట వేసుకుని ఉన్నాను. కాబట్టి మీరు నా వైపు తిరగండి. మీరు ఎటువైపు తిరుగుతున్నారు? ఆపోజిట్గా తిరుగుతున్నారు. అంటే భౌతిక జగత్తు గురించి మీరు ఆలోచిస్తున్నారు. అవి అశాశ్వతము. అశాశ్వతమైనటువంటిది, తర్వాత దుఃఖమైనటువంటిది. దుఃఖాలయం అశాశ్వతం, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం, నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాంగత. పరమాంగతమైనటువంటి సంసిద్ధిని మీరు పొందగలరు ఎప్పుడు? నా వైపు తిరిగితే అని చెప్తున్నాడు. తర్వాత నిన్న మనం క్షరము, అక్షరం అనేటువంటిది డిస్కస్ చేశాము. క్షరము అంటే ఏమిటి? భౌతిక జగత్తులో నశించిపోయేటువంటి జీవరాశులు. అక్షరం అంటే ఏమిటి? భగవంతుని దివ్యధామంలో ఉండి ముక్తిని పొందినటువంటి జీవులు. సో ఎందుకు ఎలాగ నశించిపోతారంటే దేహం నశిస్తుంది, మళ్ళీ ఇంకొక దేహం వస్తుంది. కానీ అక్షరము ఎక్కడ? భగవంతుని ధామంలో వెళ్ళినప్పుడు ఈ దేహం ఏమవుతుంది? ఈ సూక్ష్మ శరీరం మట్టుకే అక్కడ ఉంటుంది. అది ఆ ఆత్మ పరమాత్ముని దగ్గర సేవ చేసుకుంటూ ఉంటుంది. అక్షరము, ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. క్షయం అనేటువంటిది ఉండదు, తరగదు. క్షరము అంటే నశించడం. అక్షరము అంటే నశింపలేనటువంటి ఆ దివ్య ఆత్మ భగవంతుని సన్నిధిలో ఉండిపోతుంది. నేను ఎవరిని? ఈ క్షరమైనటువంటి అంటే నాశనమైనటువంటి జీవిని కాదు. జీవి అంటే మానవులు. జీవి అంటే క్రియేషన్, ఎనీ క్రీచర్. ఈ మానవుని దగ్గర నుంచి చీమ వరకు, బ్రహ్మదేవుని దగ్గర నుంచి చీమ, ఇంకా దానికంటే సూక్ష్మమైనటువంటి క్రిమి కీటకాల వరకు కూడా క్షరము అంటారు. ఎందుకు? దేహము మారుతూనే ఉంటుంది, ఆత్మ ఉంటుంది. సో ఇక్కడ క్షరమైనటువంటి ఈ జీవుల కంటే, అక్షరమైనటువంటి జీవుల కంటే నేను ఎవరిని? ఉత్కృష్టమైనటువంటి వాణ్ణి. అదే సర్వోత్కృష్టమైనటువంటి నేను ఉన్నాను. అందుకే నన్ను పురుషోత్తముడు అంటాడు. నాలో మాయ, మార్పు అనేటువంటిది ఉండవు. మాయ నా అధీనంలో ఉన్నది అని నిన్న మనము అంతవరకు డిస్కస్ చేశామన్నమాట. సో ఇవాళ we will go back to our 15.19. Okay. సో ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏమన్నా మీకు క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా మాతాజీ? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో 15.15 అయిపోయింది. 15.16, 15.17, 15.18. 15.19. यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत. మళ్ళొకసారి చదువుతాను. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఒకసారి చదవండి మాతాజీ ఎవరైనా. నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. యో మామేవమ సమ్మూఢో
జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. హరే వెరీ కృష్ణ. గుడ్ మాతాజీ. నేను మళ్ళీ ఆ మా అనేది మిస్ అయ్యాను. కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. యో మామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఇందులో ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఓ భరత అంటే ఓ అర్జున, నిస్సందేహంగా నన్ను పురుషోత్తముడు అని ఎరుగగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా సంపూర్ణ భక్తియుక్త సేవలో నెలకొనును. అంటే నన్ను కరెక్ట్గా గుర్తించాలి. ఇప్పుడు మనం ఆ, ఒక్కొక్కసారి ఈ మాయ వలన ఏమవుతుందంటే, మనకి మంచి చెప్పేటువంటి వాళ్ళు మామూలుగా తీపిగా మాట్లాడే వాళ్ళ వైపు మనము ఈజీగా అట్రాక్ట్ అయిపోతాము. వాళ్ళు సహాయం చేస్తారో చెయ్యరో కానీ చాలా స్వీట్గా మాట్లాడతారు, కానీ మన వెనక ఏం మాట్లాడుకుంటారో మనకి తెలియదు. అదే కఠురుగా అంటే మన నిజమైన ఫ్రెండ్ ఎవరు? ఉన్నది ఉన్నట్టుగా మనకి చెప్పేటువంటి వాడు. అదే అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏమిటి? అతను చెప్పొచ్చు, సరేలే అర్జున, మానేద్దాంలే, యుద్ధం వద్దు, ఏమొద్దు, మీరు భిక్షం వేసుకొని భిక్షాటన చేసుకోండి. భిక్షాటన చేసుకుంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు, మీ జోలికి వాళ్ళు రారు, కానీ మీరు వాళ్ళ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలాగ జీవితం గడిపేయచ్చు అని భగవంతుడు చెప్పి ఉండవచ్చు. అర్జునికి కూడా అదే కావాల్సి ఉంటుంది. ఎందుకు? స్వీట్గా ఉంది, ఏ ప్రాణ నష్టం లేదు, జన నష్టం లేదు, తనకి ఏ పాపము అంటదు. సరే, మనం ఎలాగో మనకు భిక్షాటనకి అలవాటు పడ్డాము. ఎలాగా? అజ్ఞాతవాసంలో ఎవరి దగ్గరనో కొలువు చేశాము. తర్వాత వనవాసంలో కూడా మనం ఏం చేస్తున్నాము? ఎప్పుడైనా మనకి శ్రీకృష్ణుడు వచ్చి ఆదుకుంటాడు, అక్షయ పాత్ర ఇప్పించాడు. సో ఇలాగే గడిచిపోతుంది అని ఆయన కూడా హ్యాపీగా ఉండొచ్చు. ధర్మరాజు కూడా హ్యాపీగా ఉండేటువంటి వాడు. ఎందుకు? ఆయన ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, చంపకూడదు అనేటువంటి ధర్మాత్ముడు ఆయన. సో ధర్మాత్ముడు అంటే ధర్మం తెలిసినటువంటి వాడు. కానీ ఎలాగ బిహేవ్ చేస్తున్నారు అందరూ అంటే, ఒక్క భీమసేనుడు తప్ప మిగతా, భీమసేనుడు తర్వాత యాజ్ఞసేన, అదే ద్రౌపది దేవి, వీళ్ళిద్దరూ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధం వద్దులే, మానేద్దామని అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు మటుకు, భీమసేనుడు ఎవరు? భగవంతుని అంతరంగిక పుత్రుడు ఆయన. భీమసేనుడు వాయుదేవుడు. సో భగవంతుని మనసు తెలుసుకున్నవాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? లేదు, ఈ అధర్మాన్ని మనం ఎదుర్కోవాలి అని చెప్తూనే ఉన్నాడు. మరి అది చెప్పింది వీళ్ళందరికీ కూడా కఠినంగా అనిపించవచ్చు. మనం ఏదైనా ఒక ప్రస్తావన తెచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు దాన్ని వ్యతిరేకించారనుకోండి, అప్పుడు మన మనస్సు ఏమవుతుంది? వాళ్ళు మనకి ఆపోజిట్స్, మనకి ఎనిమీస్ అని అనిపిస్తారు. కానీ నిదానంగా ఆలోచించి చూస్తే వాళ్ళు చెప్పేది వేరే కోణంలో వాళ్ళు ఆలోచించారు కాబట్టి మనం ఎందుకు అలా ఆలోచించకూడదని కొద్దిగా మనము పాజ్ చేసి, అంటే కొద్దిగా ఆగి, సరే ఈ విధంగా కూడా దీన్ని ఆలోచించవచ్చు అని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఒక్కొక్కసారి మనకి కష్టాలను ఇస్తాడు. కష్టాలు ఎటువంటివి ఉంటాయంటే, మనము ఆల్మోస్ట్ ముక్కు వరకు వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తాము? భగవంతుని నిందించడము, భగవంతుని దూషించడము, అసలు భగవంతుడే లేదు అనుకోవడము, ఇటువంటివి చేసేస్తుంటాం. కానీ అవన్నీ భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, హీ డజంట్ గివ్ ట్రబుల్స్ టు మేక్ అస్ బిటర్, హీ గివ్స్ అస్ ట్రబుల్స్ టు మేక్ అస్ బెటర్ అన్నాడు. బిటర్ అంటే ఏమిటి? చేదు. చేదు చేయడానికి కాదు, జీవితాన్ని చేదు చేసుకోవడానికి కాదు, కష్టాల మీద కష్టాలు. మొన్న డిస్కస్ చేశాం కదా, ఎగ్జామినేషన్లో మనకి ఏం చేస్తుంటారు? టఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. క్లాసులో కొన్ని సులువైనటువంటి చెప్పి టఫ్ క్వశ్చన్స్ మనకి హోంవర్క్ కింద ఇస్తారు. మనం ప్రయత్నిస్తాం. ఎందుకు? సరే, నువ్వు ప్రయత్నిస్తే నీకు స్ఫురణకి రావచ్చు. ఇప్పుడు జగత్తులో కూడా ఇన్ని ఇన్వెన్షన్స్ ఎలా జరిగాయి? వాళ్ళు ఊరికనే చేసేసారా? ఎలక్ట్రిక్ బల్బ్ దగ్గర నుంచి, టెలిఫోన్ దగ్గర నుంచి, ఇప్పుడు మోడర్న్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏఐ ఇంతవరకు వచ్చేసింది. ఇవన్నీ ఎలాగొచ్చింది అంటే, మానవుడు కష్టపడి ఇన్ని కష్టాల నుంచి ఎలాగ మనం బయటికి చెందాలి. ఇది కేవలం భౌతిక కష్టాలు. కానీ ఆధ్యాత్మిక జగత్తు అంటే, మనం ఈ భౌతిక జగత్తు నుంచి వెలువడాలి అంటే పెద్ద పెద్ద టెస్ట్స్లు ఉంటాయి. ఆ టెస్ట్లు ఎదుర్కోవాలి. సో ఎప్పుడైతే టఫ్ హోంవర్క్ ఇస్తాడో టీచర్ని తిట్టుకుంటాం మనం. ఏమిటి? ఆయన ఈజీగా సాల్వ్ చేసేసాడు, కష్టమైనటువంటిది మాకు ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు? మరి ఆయనకి తెలీదా? ఆయన తెలియకుండానే అన్ని పాస్ అయ్యాడా? పిహెచ్డీలు చేశాడా? ఆయన టీచర్గా, ప్రొఫెసర్గా ఎందుకు నియమించారు అంటే, పిల్లలని ఈజీగా అక్కడే ఆన్సర్ చెప్పేస్తే వాళ్ళు ట్రై చేయరు. ఇంకొకటి టఫ్, అది కూడా చేసే. అంటే టీచర్ ఉన్నది ఓన్లీ సాల్వ్ చేసి పిల్లల్ని పాస్ చేయడానికా?
ఎగ్జామినేషన్లో ఈజీ క్వశ్చన్స్ కొంతమంది అడుగుతుంటారు. ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకుంటుంటాను కదా, ఎగ్జామ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వండి. ఎందుకు? పొద్దునుంచి రాత్రి వరకు మీరు టైం వేస్ట్ చేసేసి రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలాగివ్వాలి? మరి నా కర్తవ్యం ఏమిటి? వాళ్ళు ఏం చదువుకున్నారో, వాళ్ళు ఎలా రాస్తున్నారో అనేటువంటి టెస్ట్ చేయడానికే నన్ను అక్కడ నియమించారు. అది కూడా క్వెషన్ పేపరే వాళ్ళ ముందు పెట్టేస్తే మొన్న చూసాం గదా! నీట్ ఎగ్జామ్‌ది 23,00,000 మంది ఎన్‌ఈఈటీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యారు. అందులో ఒక ప్రొఫెసర్ ఏం చేశాడు? జస్ట్ బిఫోర్ 1 డే అది లీక్ అయిపోయింది. అదే క్వెషన్ పేపరు వచ్చింది. అప్పుడు ఏం చేశారు? అందరికీ తెలిసిపోయింది అని చెప్పి ఆ ఎగ్జామినేషన్ క్యాన్సెల్ చేసేశారు. అంటే 23,00,000 మంది జీవితాలతో ఒకతను ఆడుకున్నాడు. కాబట్టి ఇలాగ ఆడుకోవడము భగవంతునికి ఇష్టం లేదు. ఎందుకు? ప్రతి జీవి కూడా తను కష్టపడాలి. ఎందుకు? బద్ధాత్మ జగత్, ఈ జగత్తే అటువంటిది. దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ మీరు స్ట్రగుల్ పడి ఇందులోంచి బయటపడడానికి ప్రయత్నించాలి. మనం చూస్తుంటాం. ఇప్పుడు మనం ఎక్కడైనా నీటిలో ఒక పురుగు పడిందనుకోండి. ఆ పురుగుని మనం బయటికి తీసేస్తాం. అయ్యో! పాపం పడింది. ఎగ్జాంపుల్ మొన్న ఇంకోటి కూడా చెప్పాం. సీతాకోకచిలుక ఎగ్జాంపుల్ డిస్కస్ చేశాం గదా! అది స్ట్రగుల్ అవుతుంది. అందులో నుంచి బయటికి రావడానికి. మనమే దాన్ని పొరని కట్ చేసేస్తే, ఆ పొర కట్ చేసినప్పుడు దాని రెక్కలకి శక్తి ఎలాగొస్తుంది? రాదు. అది కింద పడిపోతుంది, ఎగరలేదు. కాబట్టి భగవంతుని బిడ్డలమైనటువంటి మనమందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ కష్టాలని ఎదుర్కోవాలి. ఎలాగెదుర్కోవాలి? భగవంతుని నామ సంకీర్తనంతో. భగవంతుడు ఆ కష్టాలు రాకూడదు అని కోరుకోకూడదు. వచ్చిన వస్తే రాని కష్టాలు. నువ్వున్నావు కదా! కష్టాలకి చెప్పాలట మనం. సరే కష్టం వచ్చిందా? ఓకే. నో ప్రాబ్లమ్. నాకు దేవుడున్నాడు. ఆ దేవుడు నన్ను కాపాడుతాడు. శ్రీకృష్ణుడు నన్ను రక్షిస్తాడు. ఆ దేవుడి ముందు నువ్వెంత అనేటువంటిది. కష్టాలని కంటి దగ్గరికి తీసుకొస్తే పెద్ద కొండలాగా కనిపిస్తుంది. దూరంగా పెట్టేసి కృష్ణుడిని తీసుకొస్తే ఆ కష్టము భస్మమైపోతుంది. సో, ఈ అవగాహన మనకుండాలి. సో, టీచర్ ఇచ్చేటువంటి టఫ్ క్వెషన్స్‌కి దట్ మీన్స్ యువర్ క్రియేటివ్ మైండ్. ఎవ్రి మైండ్ ఈస్ క్రియేటివ్. మనం ఎలాగా సాల్వ్ చేసుకుంటాము? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాం. ప్రాబ్లమ్సే లేదనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఆ సుఖానికి అలవాటు పడిపోయి, ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? డిప్రెషను, డిస్ట్రెస్‌లో వెళ్ళిపోయి లైఫ్‌ని ఎండ్ చేసేసుకుంటారు. కష్టాలు మనం చేసుకున్నవి కాదు. అది మనం చేసుకున్న కర్మల వలన వస్తుంది. అలాగే సుఖాలు కూడా వస్తుంది. అందుకే భగవంతుడు చెప్తున్నాడు, "నన్ను సరిగ్గా అర్థం చేసుకో అర్జునా! నేను నీ గురించే చెప్తున్నాను. ఇంత చెప్పాల్సిన ఎందుకు అందరికీ ఇది చెప్పను. నీకే చెప్తున్నాను. ఎందుకు? నువ్వు నన్ను భగవంతునిగా గుర్తించావు. నన్ను ప్రాణసఖుడిగా నువ్వు గుర్తించావు. నన్ను గురువుగా అర్థించావు." నన్ను ఏమన్నాడు సెకండ్ చాప్టర్‌లో చెప్తా, "కార్పణ్య దోష పకత స్వభావ పృచ్ఛామితాం ధర్మ సమ్మూఢచేత శిష్యస్తేహం శాగిమాం త్వాం ప్రపన్నం" అన్నాడు. ప్రపన్నం నమస్కారం చేసి నీ కాళ్ళకి మొక్కుతున్నాను కృష్ణ. నన్ను నీ శిష్యునిగా తీసుకో. నాకు గురువుగా నా మార్గాన్ని నిర్దేశించు అని వేడుకున్నావు నువ్వు. కాబట్టి నువ్వు మర్చిపోయి ఉంటావు. అయినా నేను నీకు గుర్తు చేస్తున్నాను అని భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇదే సందేశము మనందరికీ కూడా ఇందులో భగవంతుడు ఇస్తున్నాడు. నన్ను అర్థం చేసుకోండి. కష్టము, సుఖం అనేటువంటిది మానవులకి, జంతువులకి, పుట్టిన ప్రతి జీవికి తప్పదు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్. అందుకే మనం ఏం చేయాలి? స్ట్రగుల్ పడాలి. సీతాకోకచిలుక ఎలా కష్టపడి బయటికొస్తే బాహ్య ప్రపంచంలో ఎగరగలదు. మనం కూడా కష్టపడితే జీవితంలో అందుకే కష్టాల వలన ఏమవుతుందంటే ఇట్ మేక్స్ అస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు వి విల్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. మీరు ఆ సందేశాన్ని మనమందరూ కూడా తీసుకోవాలి ఇందులో. నిస్సంశయముగా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నాడు? రక్షతి తేవ ఇది విశ్వాసః. విశ్వాసం అనేటువంటిది సందేహం ఉండకూడదు. భగవంతుడు ఉన్నాడు. ఎగ్జిస్టెన్స్. మనం ఉన్నాము అంటే భగవంతుడు ఉన్నాడు. మనం ఉండడానికి కారణం ఎందుకు? భగవంతుడు ఎలాగా అంటే మన ఊపిరి రూపంలో భగవంతుడు ఉన్నాడు. మన చేతన రూపంలో భగవంతుడు ఉన్నాడు. లోపల ఉన్నాడు కాబట్టే ఈ దేహానికి విలువ. భగవంతుడు ఈ దేహం నుంచి వెళ్ళిపోయాడనుకోండి, దీన్ని కట్టె అని బయటికి ఇసిరివేస్తారు, పారేస్తారు. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి అటువంటి భగవంతుడైనటువంటి నన్ను నమ్ము. నీ కంటికి నేను కనపడను. ఎందుకు? నేను ఎవరికీ
అగోచరుడును. ఎందుకు? ఈజీగా నేను కనిపించేశాను అనుకోండి, ఈజీగా మనకి ఏదైనా దొరికింది అనుకోండి, దాని వాల్యూ అసలు మనం గుర్తించము. ఈజీగా లాటరీ వచ్చేసింది, ఆ డబ్బు విలువ ఎలా తెలుస్తుంది? పిల్లలకి మనం అన్నీ అందిస్తున్నాము, చేతికి కాళ్ళకి వాళ్ళకి కావాల్సింది అడగకుండానే మనకి బర్త్డేస్, గిఫ్ట్స్, ఇంకోటి ఇంకోటి. వి వాంట్ టు ప్లీజ్ దెమ్, సో దే ఆర్ యూస్ టు దట్. సో వెన్ దే బికమ్ బిగ్, దే ఎక్స్పెక్ట్ దట్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ పేరెంట్స్, ఆఫీస్ వాళ్ళు, బాసులు, కస్టమర్స్ అందరూ కూడా మనల్ని అలాగా గౌరవించాలి, అలాగా మనల్ని చూసుకోవాలంటే లోకం అలా కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బయట ప్రపంచం. కాబట్టి అర్థం చేసుకోవయ్యా, కష్టాలు నిన్ను మంచి చేయడానికి. ఇప్పుడు బంగారం ఉన్నది, బంగారాన్ని అది షైనింగ్ రావాలంటే ఏం చేస్తారు? అగ్నిలో, కొలిమిలో కాలుస్తారు. దాని మీద ఆ కంసాలి బాగా సుత్తితో కొడతాడు, సో దట్ ఇట్ బికమ్స్ సో నింబుల్ దట్ వీ కెన్ మేక్ ఎనీ ఆర్నమెంట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే అంతటి పల్చటి రేకు తయారు చేసి, ఆ రేకుని కట్ చేసి, దాన్ని వివిధంగా సింగరించి, దాన్ని డిజైన్స్ చేసి ఇచ్చినప్పుడు అది ఎలాగుంటుంది షోరూంలో? అబ్బా! కొనుక్కోవాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని భగవంతుడు మనకి కలిగిస్తాడు. అండ్ వి బికమ్ ద రోల్ మోడల్. ఎప్పుడైతే ఈ కష్టాలని మనం ఎదుర్కొంటామో, మనం అంటే ఎదుర్కోవడం ఎలాగండి అని మీరు నన్ను అనొచ్చు. ఇన్ని కష్టాలు మీరు చెప్పడం ఈజీగానే ఉంటుంది, కానీ కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది అంటే కరెక్టే. కష్టాలు వచ్చినప్పుడు ఏం తెలుస్తుంది? మనలో ఎంతటి ఆత్మనిర్భరత ఉన్నది, భగవంతుని మీద ఎంతటి విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసము రక్షతి ఇతి విశ్వాసః. నువ్వు తప్ప తేన వినా తృణమపి నా చలతి. నువ్వు తప్ప, నువ్వు ఆజ్ఞ లేనిదే ఏమీ కుదరదు. కాబట్టి నువ్వే నాకు శరణు అని భగవంతుని సర్వస్య శరణాగతి. వి షుడ్ ప్రాస్ట్రేట్ బిఫోర్ ది లార్డ్. ఎలాగ ద్రౌపది అర్జించింది, ఎలాగ పంచపాండవులు కృష్ణుణ్ణి వదలకుండా ఆయన చెప్పిన సందేశాన్ని పాటించారో, అలాగే మనము కూడా పాటించాలి అని నిస్సంశయముగా నన్ను పురుషోత్తముడు అని ఎరగాలి. అంటే ఐ యామ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. నా వల్లనే మిగతా అన్నీ జరుగుతున్నాయి. తేన వినా తృణమపి న చలతి అని ఎవరైతే తెలుసుకుంటారో వాడు ఎటువంటి వాడు? సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు, సర్వము తెలిసినటువంటి వాడు. అంటే కృష్ణుడినే మనము ప్రేమించి, భగవంతుడు అన్నీ అతనే చేస్తాడు. ఈ కష్టాన్ని కూడా ఎలాగైతే ఆహ్, మొ మొ మన మేఘాలున్నాయి. ఆ మేఘాల వలన ఏమవుతుంది? సూర్యుడిని కప్పుతుంది మేఘాలు. సూర్యుడిని కప్పినప్పుడు ఏమవుతుంది? వెలుగు, చీకటి వచ్చేస్తుంది. కానీ అది ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే ఉంటుంది. తర్వాత మేఘాలు ఆ సూర్యుడిని కప్పి వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ వెలుగు అనేటువంటిది వస్తుంది. సో దేర్ ఈస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. సో టనల్ చీకటిగా ఉంటుంది, కానీ ఆ టనల్ ఎంత కాలం ఉండదు కదా! ప్రయాణిస్తున్నాం మనం జీవితంలో. సో వి విల్ రీచ్ ది ఎండ్ ఆఫ్ ది టనల్. దేర్ అగైన్ వీ కెన్ సీ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. సో ఆ వెలుగు అక్కడికి వచ్చేస్తుందన్నమాట. సో ఆ వెలుగు వచ్చినప్పుడు ఏమవుతుంది? నన్ను తెలుసుకుంటావు, అందుచే అతడు నా సంపూర్ణ భక్తియుక్త సేవలో నెలకొనును అని చెప్తున్నాడన్నమాట. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్. మనం ఇప్పుడు జస్ట్ ఓన్లీ మీనింగ్స్ చదువుకుంటున్నాము. బట్ భావార్థం మనం చదివినప్పుడు ఇంకా మనకి అది క్లియర్‌గా అర్థమవుతుంది భగవంతుని సందేశం ఏమిటో. తర్వాత 20th శ్లోకం. ఇతి గుహ్య తమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ. ఇది కిరీటంలో ఉన్నటువంటి మకుటంలో ఉన్నటువంటి మాణిక్యం లాస్ట్‌ది భగవంతుడు చెప్తున్నాడు. ఇతి గుహ్యతమం ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ. ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. చెప్తున్నాడు భగవంతుడు. ఓ భరతుడా, ఒకసారి చదవండి మాతాజీ శ్లోకం. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. వెరీ నైస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో అర్జునుని ఎలా సంబోధిస్తున్నాడు చూడండి. పాపరహితుడైనటువంటి భరతుడా, పాపము లేనటువంటి వాడు భరతుడా, అర్జునుడా. అంటే నువ్వు పాపమే చెయ్యలేదు. ఎందుకు? దివ్యాంశ సంభూతుడు, ఇంద్రుని అంశ అతడు. సో నరనారాయణులు వాళ్ళు. నరుడు అర్జునుడు, నారాయణుడు శ్రీకృష్ణుడు. సో కాబట్టి నీకు పాపం అనేటువంటిది అంటదు అర్జున. ఒక్కసారి అతను అర్జునుడు ఎటువంటి వాళ్ళు అంగీకారానికి వచ్చారు కదా. ఆ పాండవులు ఒక్కొక్క సంవత్సరము ద్రౌపదితో
ఒక్కొక్క భర్తలుగా వ్యవహరించాలి. మిగతా వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆళ్ళ మందిరానికి వెళితే వాళ్ళు అజ్ఞాతవాసం చేయాలి. ఒక సంవత్సరం పాటు రాకూడదు. సో, అర్జునుడు ఏం చేశాడు పాపము? ఎవరో బ్రాహ్మణుడు వచ్చి అర్జించాడు. "నన్ను రక్షించండి. నన్నెవరో తరుముకొనొస్తున్నారు. రక్షించు అర్జున" అంటే ఆ గాంధీవ ధనస్సు ధర్మరాజు యొక్క మందిరంలో ఉండిపోయింది. సో, అర్జునుడు మరి వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళాలి. తప్పనిసరిగా గాంధీవ ధనస్సుని తీసుకోవాలి. అప్పుడు అర్థించి వెళ్ళాడు. "అన్నయ్య నేను ధనస్సును తీసుకుంటాను" అని. "సరే రా నీవు అడగాల్సిన అవసరం ఏముంది? వచ్చేయొచ్చు నువ్వు ఎప్పుడైనా" అంటే వెళ్ళి అతనికి మన్నింపు కోరుతాడు. "నేను ప్రతిజ్ఞ చేశాను. మనమందరూ ప్రతిజ్ఞ చేశాం గదా! కాబట్టి మీరిద్దరూ ఏకాంతంగా ఇప్పుడు ఉన్నప్పుడు నేను వచ్చేసాను. కాబట్టి నేను ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాలని" అతను వెళ్ళిపోతాడు. అంటే పాపం అనేటువంటిది అతడు చెయ్యలేదు జీవితంలో. సో, ఆ ఆజ్ఞలకి కట్టుబడి ఉన్నాడు. ధర్మాత్ముడు అతను. అటువంటి భరతుడా, అర్జునా, వైదిక శాస్త్రాల్లోని ఈ పరమ రహస్యమైన భాగము నీకు ఇప్పుడు నాచే వెల్లడింపబడెను. అంటే చాలా డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ నీకు చెప్పాను. దీనిని అవగాహన చేసుకొనిన వాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పూర్ణ విజయములు సాధించగలవు. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు భగవంతుని అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రయత్నం చేయాలి. మనము ఎలాగైతే ఒక బర్డ్‌కి 2 వింగ్స్ ఉంటాయో రెక్కలు, ఒకటి మన ప్రయత్నము, ఇంకొకటి భగవంతుని సహాయము, అనుగ్రహము. సో, మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు ఇంకొక యాడ్ చేసేస్తాడు అటు సైడ్. ఇంకొక వింగ్. ఒక వింగ్‌తో మనం ట్రైడ్ చేస్తున్నాము, ఎగరలేము. సరే వీడు ప్రయత్నం చేశాడు కాబట్టి ఇంకొక రెక్కని ఇద్దాము. అంటే అప్పుడు మనము ఎగరగలము. అది విజయానికి సోపానం అవుతుంది. అర్జున, నీకు అతి సీక్రెట్ అయినటువంటి ఈ విషయాలని చెప్పేశాను ఇంతవరకు. సో, దీనిని నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను.